ప్రపంచం తనను శాంతి దూతగా గుర్తించటం లేదని, భారత్ పాకిస్తాన్ మధ్య సయోధ్య కుదిర్చినా పిలిచి నోబెల్ ఇవ్వడం లేదని తెగ వాపోతున్న అమెరికా అధ్యక్షుడు నేరుగా యుద్ధ రంగంలోకి ప్రవేశించారు. 10 రోజులుగా సాగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో పరోక్షంగా అన్నీ తానే ఇజ్రాయెల్తో కథ నడిపిస్తున్న అమెరికా ప్రత్యక్షంగా దిగాలా వద్దా అన్న నిర్ణయాన్ని ఓ 2 వారాల్లో తీసుకుంటానని చెప్పిన ట్రంప్ 2 రోజుల్లోనే ఆ ముసుగు తీసేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తనను తాను యుద్ధ వ్యతిరేకిగా ప్రచారం చేసుకున్న ట్రంప్ అమెరికా నిరంతర యుద్ధాల్లో మునిగి తేలుతున్నదంటూ తన ముందు వారిని తీవ్రంగా తప్పుబట్టాడు. తాను అధికారంలోకి రాగానే అన్ని యుద్ధాలని ఆపేసి ప్రపంచానికి శాంతినిస్తానన్నాడు. 6 నెలల కాలంలోనే ఆయన తన అసలు అవతారాన్ని ప్రపంచానికి ప్రదర్శించాడు. ఆదివారం తెల్లవారుజామున 7 B-2 స్పిరిట్ బాంబర్లో ఇరాన్లోకి ప్రవేశించి 3 అణు స్థావరాల మీద బంకర్ బస్టర్ బాంబులు కురిపించాయి. ఇజ్రాయెల్కు చేతకాని పనిని తాను స్వయంగా మారణాయుధాలు చేబూని ట్రంప్ పూర్తి చేశారు. ఫర్దో, నతాంజ్తో పాటు శుద్ధి చేసిన యురేనియంను భారీ ఎత్తున నిల్వ చేసిన ఇసఫహాన్ అణు కేంద్రాన్ని నాశనం చేయడానికి అదనంగా సబ్మెరైన్ల నుంచి ప్రయోగించిన టామాహాక్ క్రూయిజ్ మిసైళ్లను ఉపయోగించారని వార్తలు వచ్చాయి. B-2 బాంబర్లో వందలాది యుద్ధ విమానాలు, సబ్మెరైన్లతో సహా సర్వశక్తులను వాడి అమెరికా జరిపిన ఈ దాడిలో ట్రంప్ పరిభాషలో చెప్పాలంటే ఇరాన్ అణుస్థావరాలు దుంప నాశనమైపోయాయి. పూర్తిగా సమూలంగా వాటిని తుడిచిపెట్టేసినట్టు ఆయన ఘనంగా ప్రకటించాడు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భాగస్వామి కాకుండా భారీగా అణ్వాయుధాలు పోగేసుకున్న ఇజ్రాయెల్ ఆ ఒప్పందం మీద సంతకం చేసిన ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు పోగుపడి ఉన్నాయన్న ఆరోపణతో ఇరాన్ను నిరాయుధం చేయడమే తన లక్ష్యంగా ప్రకటించి జూన్ 13న ఈ యుద్ధంలోకి దిగింది. కథన రంగంలోకి అమెరికా ప్రత్యక్ష ప్రవేశంతో ఆ 3 అణు కేంద్రాలను నాశనం చేయడమనే లక్ష్యం పరిపూర్ణమైంది. కనుక నిజానికి వెంటనే యుద్ధం ఆగిపోవాలి. ప్రపంచం ఇక కంటి నిండా నిద్రపోవచ్చునని ప్రకటించి మిత్రులిద్దరూ యుద్ధరంగం నుంచి తప్పుకోవాలి. కానీ అది సమీప కాలంలో జరగకపోగా అమెరికా రాకతో ఈ యుద్ధం అన్ని హద్దులు దాటి ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతోంది. అణుస్థావరాల నాశనంతో ఇరాన్ కాళ్లబేరానికి వస్తుందని ట్రంప్ నమ్ముతున్నారు. శాంతి చర్చలకు, ఒప్పందాలకు కాలం చెల్లిందని, ఇక ప్రతీకారమే మిగిలిందని ప్రకటించిన ఇరాన్ ఆ పని ఎప్పుడు చేస్తుందో తెలియదు. అంత శక్తి దానికి ఉన్నదా? నిజంగానే ఆ పని చేస్తుందా అనేదానికంటే ఇరాన్కు అత్యంత సమీపంలోనే, అది గట్టిగా దెబ్బతీయగల దూరంలోనే అమెరికా స్థావరాలు అనేక ఉన్న మాట అయితే నిజం. ఏలికలను మార్చే లక్ష్యం తమకు లేదని ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికా వెనక్కు తగ్గి మళ్లీ ఇజ్రాయెల్ భాషలోనే మాట్లాడుతోంది. 4.5 దశాబ్దాలుగా ఇరాన్ను ఏలుతున్న ఖమేనీలను కూల్చటం సులభం కాదని, అధికారం కోసం ఊచకోతలు కోస్తున్న వీరు అంత సులభంగా దానిని వదులుకోరని, తలకాయలెన్ని కూలినా ఆ వారసత్వాన్ని తుంచటం కష్టమని అమెరికా, ఇజ్రాయెల్ గుర్తించాలి. నిజానికి ఈ 2 దేశాల కారణంగానే ఖమేనీలు ఇరాన్ను చిరకాలంగా ఏలుకోగలుగుతున్నారు. 10 రోజుల ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావమే అధికంగా ఉంటున్న తరుణంలో అమెరికా చొచ్చుకొచ్చి ప్రపంచాన్ని అష్టకష్టాల్లోకి నెట్టేస్తోంది. హెర్ముజ్ జలసంధి మూతపడే ప్రమాదానికి స్టాక్ మార్కెట్లు తలకిందలవుతున్నాయి. చమురు ధరలు ఎగబాకుతున్నాయి. ఇరాన్కు మాట సాయం చేస్తున్న దేశాలు ఆయుధాలతో ఎంత ఆదుకుంటాయో, స్వయంగా కథన రంగంలోకి దిగుతాయో లేదో ఇప్పుడే చెప్పలేం. కానీ యుద్ధకాలం పెరుగుతున్న కొద్దీ దాని విస్తరణ ప్రమాదం సహజంగానే అధికమవుతుంది. ఇరాన్ మీద దాడులు ఆగిన పక్షంలోనే అది చర్చలకు వచ్చే అవకాశముంది. ప్రపంచానికి ఇంధనాన్ని సమకూర్చే ఈ కీలకమైన ప్రాంతం యుద్ధజ్వాలల్లో కొనసాగడం సరికాదో